హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి బంగారం వ్లాగ్స్. ఎండాకాలం వచ్చిందంటే పిల్లలు ప్రతి ఒక్కరిని అడిగేది ఐస్ క్రీమే కదా. ఈ ఐస్ క్రీమ్ని బయట కొనిపెట్టకుండా ఇంట్లోనే మనము పిల్లలకి నచ్చే విధంగా ఇంట్లోనే తయారు చేసి ఇవ్వచ్చు. బయట కొనిపెట్టకుండా, బయట ఎప్పుడు చేసుంటారో తెలియదు కదా. అదే మనము ఇంట్లోనే హెల్తీ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పిల్లలకి ఇచ్చినా కూడా మనకు టెన్షన్ ఉండదు. ఈ ఐస్ క్రీమ్ని మనము ఈజీగా ఇంట్లోనే మన దగ్గర ఉన్న పాలు, అలాగే స్పెషల్ పాలని తీసుకోండి. అవైతే బాగా చిక్కగా ఉంటాయి కదా. అలాగే మీ దగ్గర హ్యాపీ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఈ బిస్కెట్ని తీసుకోండి. ఇవి లేవంటే ఇన్స్టెంట్గా మనకు చాక్లెట్ మిక్స్డ్ ఉన్నవి ఏవి తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేనైతే చాక్లెట్ మిక్స్ ఉన్న హ్యాపీ బిస్కెట్స్ని తీసుకుంటున్నాను. చూడండి, ఇవి ఓపెన్ చేసుకుని నేనైతే 3 బిస్కెట్ ప్యాక్స్ని తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనము ఓపెన్ చేసుకుని ముందుగా ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత మనము మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తపడేలాగా మిక్సీ పెట్టుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ని హెల్తీగా ఇంట్లోనే పిల్లలకి టెన్షన్ లేకుండా ఇవ్వచ్చు. అసలు ఒక్క బిస్కెట్స్తో అలాగే పాలతోనే రెడీ చేసుకోవచ్చు. బిస్కెట్ని బాగా కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో మనం ఇప్పుడు ఒక కప్పు చక్కెర వేసుకుంటున్నాను. మీ దగ్గర చక్కెర పొడి ఉంటే అది కూడా కొంచెం వేసుకోవచ్చు. దీన్ని బాగా మెత్తపడేలాగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా ముట్టుకుంటే బాగా పొడిగా ఉండకుండా మెత్తగా ఉంటే మనకు ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ బాగుంటుంది తినడానికి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి నేను 1/2 లీటర్ పాలు వేస్తున్నాను. స్పెషల్ మిల్క్ అయితే బాగా చిక్కగా మందంగా ఉంటాయి కదా. ఒకవేళ మీ దగ్గర స్పెషల్ మిల్క్ లేకపోతే మామూలు పాలు కూడా యూస్ చేయొచ్చు. చూడండి, నేను ఇలాగా ఒక బౌల్ తీసుకునేసి 1/2 లీటర్ పాలని ఇలా బాగా మరగపెట్టుకోవాలి కొద్దిసేపు. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా పొంగు వచ్చేదాకా పాలని బాగా ఉడికించుకోవాలి. మీ దగ్గర గేదె పాలు ఉంటే ఇంకా బాగుంటుంది. బాగా చిక్కగా ఉంటాయి కదా గేదె పాలు అయితే. నేనైతే స్పెషల్ మిల్కే కదా. ఇలా చూడండి, బాగా పైన మీగడ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి మనము ముందే మిక్సీ చేసి పెట్టుకున్న బిస్కెట్ ప్యాకెట్స్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలి. మీ దగ్గర బిస్కెట్ ఇవి కూడా దొరకకపోతే ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, దాని మధ్యలో ఉన్నది క్రీమ్ తీసి అదొక్కటే కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు క్రీమ్ కూడా ఉన్నా పర్లేదు అంటే విత్ క్రీమే వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దాన్ని పౌడర్ వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి. ఇంకా ఒక 10 మినిట్స్ దాకా అది బాగా గట్టి పడిపోతుంది. అప్పటిదాకా ఇలా ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఐస్ క్రీము బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చూడండి, దీన్ని మనము కొంచెం ఒక అరగంట పాటు మనము చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్ తీసుకుని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. బాగా మెత్తపడేలాగా మిక్సీ చేసుకోవాలి. మధ్యలో ఉండలాగా మనకు కనిపిస్తూ ఉంది కదా బిస్కెట్స్, అది ఇంకా బాగా మెత్తపడేలాగా ఇలా మిక్సీ చేసుకోవాలి. పాలతో పాటు బిస్కెట్స్ బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనము మిక్సీ చేసుకోవాలి. దీంట్లో అస్సలు వాటర్ని యాడ్ చేయకూడదు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంది కదా. ఇప్పుడు మనము మామూలుగా మీ దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా, కప్ ఉంటే కప్ కానివ్వండి, అలాగే ఒక బాక్స్లో కూడా వేసి పెట్టచ్చు. ఈ బౌల్లోకి నేను మిక్సీ పట్టిన ఒక పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇంత మూడు బిస్కెట్ ప్యాకెట్స్ అలాగే 1/2 లీటర్ పాలకి ఇంత పేస్ట్ రెడీ అయిపోయింది. మనకు ఐస్ క్రీమ్ పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మీకు కావాల్సిన మౌల్డ్లోకి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 గ్లాసులోకి ఇలా దాన్ని వేసి పెట్టేశాను. అలాగే ఒక బౌల్లో కూడా వేసి పెట్టేశాను. దీన్ని మనము ముందు రోజు నైట్ చేసుకుని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. మధ్యాహ్నం లేదంటే మీరు పొద్దున్నే రెడీ చేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేశారంటే మధ్యాహ్నంకి తినడానికి చాలా బాగుంటుంది. ఇది ఐస్ లాగా అయిపోతుంది కదా. దీనికైతే మనము లిడ్ క్లోజ్ చేసేయాలి. మీకు ప్లాస్టిక్ బాక్స్ తీసుకుంటే చాలా మంచిది. లేదంటే ఇలా జాడీలో లాగా ఉంటుంది కదా, జాడీ లాంటి బాక్సు, ఇలాంటి దాంట్లో తీసుకున్న చాలా మంచిది. చూడండి, ఒక 2.5-3 అవర్స్ తర్వాత ఇలా ఐస్ లాగా ఎంత చక్కగా ఐస్ లాగా తయారైపోయిందో. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే ఒక ఓరియో బిస్కెట్ కానివ్వండి, అలాగే
హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్తో కానివ్వండి, మీ దగ్గర ఉన్న చాక్లెట్ బిస్కెట్స్తో ఇలా రెడీ చేసుకోవచ్చు. ఎంత బాగా అయిందో చూడండి. ఐస్ క్రీమ్ అన్నది మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోకి మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో బాదం కానివ్వండి, పిస్తా కానివ్వండి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవేమీ లేకుండా ప్లెయిన్గానే చేసి చూపించాను మీకు కావాలంటే జస్ట్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టే ముందే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కట్ చేసి ముందుగానే వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. అప్పుడు మీకు బాగుంటుంది. ఇప్పుడు చూడండి, కప్లో ఉన్న ఐస్ క్రీమ్ కూడా ఇలా రెడీ అయిపోయింది. మనకు చాలా బాగా ఉంటుంది. అలాగే తొందరగా కూడా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చాలా గట్టిగా కూడా ఉండదు. చూడండి, దీంట్లోకి కొన్ని టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఐస్ క్రీము. ఎంత ఎంత టేస్టీగా ఉంటుందంటే చూసినంతే టేస్టీగా ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా. ఈ ఐస్ క్రీమ్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన వీడియోస్ని సపోర్ట్ చేయండి.